నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ను కేసీఆర్ తిట్టడానికే తుక్కు కూడా సభ పెట్టారు. 100 కోట్లు ఖర్చు చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటారు. ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తా, వాళ్ళకు మతిస్థిమితం కోల్పోయారు. ఓడిపోయినప్పటి నుంచి పిచ్చి పడుతుంది అంటారు, చూసినావా? వాళ్ళకి ఫిట్స్ వచ్చి పిచ్చి పట్టుకున్నది వాళ్ళకు. అది మా జాతీయ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసుకున్నాం. మేము ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు మొత్తం స్పీచ్ వినండి, ఎక్కడన్నా కూడా కేసీఆర్ ఊసన్ని ఎత్తిండా, వాళ్ళు చేసిన లంగ పని ఏందో ఉంటే అది బయట పెట్టిండు. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ మంచి పని, ముద్దు పెట్టుకుంటారు ఫోన్ ట్యాపింగ్ చేస్తే. సో ఒక మాట అది. రెండో విషయం, ఆ కేటీఆర్ పిచ్చుకుక్క లేక దినాం పొద్దున్నేస్తే రేవంత్ రెడ్డి గారి గురించి కోరుతున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, అరే కేటీఆర్ ఒక్కసారి అన్నా కానీ ఒక 100 రోజులు కూడా కాలే, నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటూ ఊరుకుంటారా ఏమన్నా? నేను ఒకటే విషయాన్ని చెప్తున్నా, ఏం తప్పు చేసిండు? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు మేము డెలివరీ చేసేసినాం ఆల్రెడీ. తర్వాత కరువు వచ్చింది అంటున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడకపోతే కరువు వచ్చింది అంటారు. ఎండాకాలంలో వర్షాలు ఎట పడితే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎండాకాలంలో కోతకు వచ్చిన వడ్లు ఖరాబ్ అయితే ఇప్పుడు వర్షం పడితే వాళ్ళకి అంతా కూడా అక్కర్లేదు. ఈ మాటలు మాట్లాడుతున్నారు. రెండో విషయం చెప్తున్నా, మొన్న ఏదో మీటింగ్లో అన్నాడు రేవంత్ రెడ్డి గారి గురించి, అరే హౌలే గివులే అని. అరే ఓ బేకూఫ్, రేవంత్ రెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడు. పొట్ట చీల్చి పేగుల మెడలు వేసుకుంటాడు, అంతా కూడా అర్థం కాదు వానికి. ఆడేదో రేవంత్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాటలు దొరికినాయి అనుకో బిడ్డ, నేను దొమ్మరగడ్డలు కొట్టించుకుంటూ కొడతామని చెప్తున్నాను. సో దానం నాగేందర్ని ఓడిస్తామంటూ నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చెప్పారు. ఇక వాళ్ళకి ఎట్లున్నదని అంటే, ఇక పొంకనాలు కూడా అలవాటైంది వాళ్ళ ఉస్తాదుని చూసి. దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ అసెంబ్లీ పార్లమెంట్ నుంచి 100% గెలవబోతున్నారు. వాళ్ళ క్యాండిడేటు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఆయనకు మెజార్టీ రాదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు 3rd పొజిషన్లో ఉంటారు, బీజేపీ వాళ్ళు 2nd పొజిషన్ కోసం కొట్లాడుతున్నారు. నేను ఇవాళ చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉరగబెట్టింది ఏంది లేదు, ఆయన ఒకరిని కలిసింది లేదు, ఒకరికి సాయం చేసింది లేదు. నేను హైదరాబాద్లో 18,90,000 మంది ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 5 సంవత్సరాలలో ఎప్పుడన్నా కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని గెలవడం కానీ మీకు సాయం చేయడం కానీ ఏదైనా చేసి ఉంటే మీరు కిషన్ రెడ్డి కోటేయండి. లేకపోతే ఈ 18,90,000 మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. మనకు అభివృద్ధి చేసే ప్రభుత్వం కావన్నా, లేకపోతే దేవుని పేరు చెప్పి ఎలక్షన్ చేసే వాళ్ళు కావన్నా, మేమందరం కూడా దేవుని భక్తులమే. కానీ దేవుని పెట్టుకొని మేము ఎప్పుడు ఎలక్షన్ చేయలేదు. కాబట్టి ఒకటే విషయం చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు మీరు అభివృద్ధి చేసినా అని చెప్పి మీరు ప్రజలకు రండి, దేవుని పేరు చెప్పుకుంటా మీరు ప్రజలకు రాకండి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు, ప్రతి ఎలక్షన్లలో కూడా మీరు దేవుని పేరు చెప్పి ఎలక్షన్ చేస్తున్నారు. కానీ ఈసారి ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలి. కిషన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, నువ్వు కేంద్ర మంత్రి అయిన తర్వాత డీజిల్ రేటు 110 రూపాయలు 117 రూపాయలు అయితే ఏ రోజన్నా పోరాటం చేసినావా తగ్గించడానికి? డీజిల్ 100 రూపాయలు అయితే ఏ రోజన్నా తగ్గించడానికి పోరాటం చేసినావా? గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు అయితే ఏ రోజన్నా తగ్గిస్తానికి ప్రయత్నం చేసినావా? ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇళ్ళ కోసం ఏమైనా కొట్లాడినావా? లేకపోతే నిరుద్యోగ యువకుల కోసం నిరుద్యోగ భృతి కోసం ఏమైనా ప్రయత్నం చేసినావా? కాబట్టి ఈ 5 ప్రశ్నలకు నువ్వు జవాబిచ్చి నువ్వు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలను నువ్వు ఓటేయాలని చెప్పేసి అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. సో చివరిగా చెప్పండి, ఇటు కిషన్ రెడ్డి పర్యటన చేస్తున్నారు, మరోవైపు పజ్జన్న ప్రచారంలో ఉన్నారు. సో దానం నాగేందర్ ఎట్లా ఢీ కొట్టగలుగుతారు? వాళ్ళు బడేమియా చోటేమియా సువానల్ అనే టైప్ వాళ్ళ ఇద్దరి మధ్యలో 1st, 2nd ప్లేస్ కోసం కొట్లాడాల్సిందే. మా నాయకుడు దానం నాగేందర్ ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఒక్క ఆసిఫ్ నగర్ అంటే ఇది పాత ఆసిఫ్ నగర్, ఇప్పుడు నాంపల్లి కాన్స్టిట్యున్సీ, ఇక్కడనే 1,00,000 మెజార్టీ దానం నాగేందర్ గారు రాబోతున్నది. ఫిరోజ్ ఖాన్ గారు వాళ్ళ సైనికులందరూ కూడా ఈరోజు ఈ సభ పెట్టిన తర్వాత ఇక్కడ మేము ప్రచారంకి రావాల్సిన అవసరమే లేదన్న విధంగా వాళ్ళే మేము చూసుకుంటామనే విధంగా వాళ్ళు చెప్పిండ్రు. అది ఇలా కార్యకర్తల ఉత్సాహం చూసిన తర్వాత 100కి 100 వాళ్ళు 100% నాగేందర్ గారు ఇక్కడికి గెలవబోతున్నారు. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఇది కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి గారు చెప్తుంది. సో వచ్చే ఎన్నికల్లో మాత్రం 2 లక్షల మెజారిటీతో సికింద్రాబాద్ ఎంపీ స్థానం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఎన్ని మాట్లాడినా ప్రజల తీర్పు మాత్రం కాంగ్రెస్కే అనుకూలంగా ఉంది. సో పిచ్చి మాటలు మాట్లాడదంటూ కూడా ఆయన హెచ్చరించిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మాధవంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.